నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఆయుర్వేద పరిశోధన సంస్థను ప్రారంభించిన ప్రధాని మోడీ పేదల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడి. హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయడం గర్హనీయమన్న అనంత శ్రీరామ్ ప్రతి ఒక్కరూ ఖండించాలని హిందూ సంఘాలకు విజ్ఞప్తి. విశాఖలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు. సోషల్ మీడియాలో చెడు పోస్టులు వద్దంటున్న సెలబ్రిటీలు వ్యక్తులపై కోపాన్ని కుటుంబంపై చూపటం సరికాదని వ్యాఖ్య. పేదల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. న్యూఢిల్లీలోని రోహిణిలో 185 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న ఆయుర్వేద పరిశోధన సంస్థ నూతన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. 2.92 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ సంస్థలో సంపూర్ణ వైద్యం, ప్రత్యేక క్లినిక్లు, నైపుణ్య అభివృద్ధి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఆయుష్, ఆయుర్వేదం వంటి సాంప్రదాయ భారతీయ వైద్య విధానాలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. గడిచిన దశాబ్ద కాలంలో ఆయుష్ వ్యవస్థ 100కు పైగా దేశాలకు విస్తరించిందన్నారు. సాంప్రదాయ వైద్యానికి సంబంధించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి మొదటి సంస్థ భారతదేశంలోనే స్థాపించబడుతుందని ప్రధాని పేర్కొన్నారు. భారత్ ప్రపంచ ఆరోగ్య రాజధానిగా మారే అవకాశం ఉందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా లాగే హీల్ ఇన్ ఇండియా సూత్రాన్ని స్వీకరించే రోజు త్వరలోనే వస్తుందని ప్రధాని తెలియజేశారు. एक चौथाई सदी गुजर गई है. इस दौरान दिल्ली में नौजवानों की शायद 2 या 3 पीढ़ी जवान हो चुकी है. अब आने वाले 25 साल भारत के भविष्य के लिए, दिल्ली के भविष्य के लिए बहुत ही महत्वपूर्ण है. ये 25 साल भारत को विकसित राष्ट्र बनते हुए देखेंगे. अपनी आंखों के सामने विकसित भारत की ये यात्रा हम देख पाएंगे, हम उसके भागीदार होंगे. ये भारत को आधुनिकता के एक नए दौर से गुजरते हुए देखेंगे. विकसित भारत के इस सफर का एक बहुत बड़ा पड़ाव जल्द ही आने वाला है, जब भारत दुनिया की तीसरी बड़ी आर्थिक ताकत बनेगा. సినిమాల్లో హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయటం దురదృష్టకరమని ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. కేసరిపల్లిలో జరిగిన హైందవ శంకారామంలో ఆయన పాల్గొన్నారు. తాను బాల్యంలో విశ్వ హిందూ పరిషత్ నెలకొల్పిన శిశు మందిర్ లో చదివానని, ఆ అర్హతతోనే ఈ సభలో పాల్గొన్నానని చెప్పారు. సినిమాల్లో హైందవ ధర్మం 3 విధాలుగా కించపరచబడుతుందని అనంత శ్రీరామ్ అన్నారు. ప్రాచీన పురాణ ఇతిహాసాలను వక్రీకరించి సినిమాల్లో చూపుతున్నారని, ఇది ఏమాత్రం సహించరాని విషయమని పేర్కొన్నారు. అలాగే సినిమాల్లో కనిపించే నెగటివ్ షేడ్ పాత్రలకి హిందూ దేవతల పేర్లు పెట్టడం వంటివి జరుగుతున్నాయన్నారు. ఇక సనాతన ధర్మానికి 2 కళ్ళు వంటి రామాయణ, మహాభారత గ్రంథాలను ఇష్టానుసారం సినిమాల్లో వక్రీకరించడం జరుగుతుందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇటువంటి వాటిని ఏమాత్రం సహించకూడదని పిలుపునిచ్చారు. చలనచిత్రం, సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం. వ్యాపారానికి కళాత్మకతని, కళాత్మకకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను. అయితే మరే రంగానికి చెందిన వాడినో అయితే జరిగిన ఈ తప్పుకి విమర్శించచ్చు, జరుగుతున్న ఈ నేరాల్ని వేటిపైన విరుచుకుపడచ్చు. కానీ అదే సినీ రంగానికి చెందిన వాడిని కాబట్టి ఇప్పటిదాకా జరిగిన ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావత్ ఈ హిందూ సమాజం ముందు సినీ రంగం తరపున క్షమార్పణలు సమర్పిస్తూనే నేను ముందుకు వెళ్తున్నాను. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు
ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. ఈ నెల 8వ తేదీన ప్రధాని విశాఖ పర్యటనకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నిర్వహణ ఏర్పాట్లపై ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అతిథి గృహంలో సమావేశమయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గణబాబు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, దువ్వారపు రామారావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ పాల్గొనే రోడ్ షో, తదుపరి సభ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. సోషల్ మీడియాను స్వార్థ ప్రయోజనాల కోసం వాడటం అనేక దుష్పరిణామాలకు దారితీస్తుంది. వ్యక్తిగతమైన కారణాలతో ఇతరుల మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం సోషల్ మీడియాను యథేచ్ఛగా వాడుకోవడం ఏమాత్రం సరికాదు. ఒక వ్యక్తి మీద ఉన్న కోపంతో అతని కుటుంబం, బంధువులను కూడా ద్వేషిస్తూ, అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఆపాలని సినిమా తారలు, ఇతర సెలబ్రిటీస్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ద్వేషంతోనూ సరదాగానూ సోషల్ మీడియా వేదిక మీద చేసే చిన్న చిన్న తప్పులు ఇతరులకు తీవ్ర మనస్తాపం కలిగిస్తున్నాయి. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇతరుల గురించి చెడుగా పోస్టులు పెట్టేవారు ఆ స్థానంలో ఉండి ఆలోచిస్తే అలా పోస్టులు పెట్టే ఆలోచనే రాదని సెలబ్రిటీలు చెప్తున్నారు. సోషల్ మీడియా, ఈ తెల్లని గోడ రెండూ ఒకటే. వాటిపై మనం మన అభిప్రాయాల్ని, సంతోషాల్ని, జ్ఞాపకాల్ని, విజ్ఞానాన్ని పంచుకోవచ్చు. ఈ అందమైన రూపంలా. కానీ మనలో చాలామంది వాళ్ళ స్వార్థానికి, చెడుకి, వ్యక్తిగత కక్షల కోసం వికృతంగా మారుస్తున్నారు. అందుకే బెటర్ సొసైటీ కోసం పీపుల్ని గైడ్ చేసే థియరీ ఒకటుంది. 3 వైజ్ మంకీస్. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. నువ్వు మాట్లాడే చెడు నీ ఇంటికో, నీ ఊరికో మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఆన్లైన్లో పోస్ట్ చేసే చెడు ప్రపంచం మొత్తానికి విస్తరిస్తుంది. ఈ డిజిటల్ ఏజ్లో మన నుంచి మన కోసం రావాల్సిన 4th మంకీ చెడు పోస్ట్ చెయ్యకు. సోషల్ మీడియాను మన మంచి కోసం వాడుదాం. అసత్య ప్రచారాలకు, దూషణలకు స్వస్తి పలుకుదాం. హ్యాపీ రాఖీ చిక్మాంక్. నువ్వు విషెస్ కాల్లో చెప్తే నేను రాఖీ ఫోన్కి కట్టినా. మాట్లాడేటప్పుడు నన్నే కాదు, ఎక్కడున్నానో చూడు. అన్నంటే ఇంట్లోనే కాదు, ఆన్లైన్లో కూడా. సోషల్ మీడియాలో జరిగే వేధింపులపై స్పందించండి. ఈ డిజిటల్ ఏజ్లో మీ రక్షణని ఇంటర్నెట్లోకి విస్తరించండి. సోషల్ మీడియాను మన మంచి కోసం వాడుదాం. అసత్య ప్రచారాలకు, దూషణలకు స్వస్తి పలుకుదాం. మిస్టర్ రాకేష్, అందరి ముందు ఇన్సల్ట్ చేస్తాడా? ఏదో జైలు బ్యాండ్. On the mountain where దొరికాడు. Bronco's brother lived, the parrot told him that the king had Bronco killed to keep the secret of the princess' beauty. Angry and upset, Bronco's brother decided, Nana, రాజు మీద కోపం ఉంటే ఆయన కూతురు ఎందుకు నాన్న ఎత్తుకెళ్ళటం? నీకున్న బుద్ధి వాడికి లేదమ్మా. వ్యక్తులపై ద్వేషాన్ని ఫ్యామిలీపై రుద్దకండి.
మీరు పెట్టే చిన్న పోస్టు కూడా వాళ్ళ జీవితాన్ని బాధిస్తుంది. సోషల్ మీడియాను మన మంచి కోసం వాడుదాం. అసత్య ప్రచారాలకు, దూషణలకు స్వస్తి పలుకుదాం. ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. బంటుమిల్లి మండలం మల్లంపూడి గ్రామ సచివాలయం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పెడన నియోజకవర్గం తీర ప్రాంతం కావడంతో ఇక్కడ ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మల్లంపూడి గ్రామానికి ప్రత్యేకంగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఎంపీ నిధుల నుంచి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జడ్పీటీసీ మలిశెట్టి వెంకటరమణ, పెడన జనసేన ఇన్ఛార్జ్ పంచకర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. చేయవలసి ఉందని చెప్పి కూడా ఆ రోడ్లన్నిటి కూడా లిస్టు నేను తీసుకోవడం జరిగింది. పెద్దలు కూడా తీసుకొచ్చి నాకు అందజేశారు. మరలా వచ్చేటువంటి గ్రామాల్లో ప్రయారిటైజ్ చేసుకుని తప్పకుండా అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆశీస్సులతో ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో మనం ముందుకు వెళ్తా ఉన్నామో, ఏదైతే మరి మనందరం కూడా గతంలో హామీ ఇచ్చామో ఆ హామీలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా మనందరం కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఎవరైనా చెప్పినా, అబద్ధాలు చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందుద్ది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగు భాషలో కూడా అందుబాటులోని తీసుకువచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రమని, ఇక్కడ 90% మంది ప్రజలు తెలుగు మాట్లాడతారని అన్నారు. పరిపాలనలో జీవోలు కీలక పాత్ర పోషిస్తాయని, అవి అందరికీ అర్థమయ్యే భాషలో ఉండటం సముచితమని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అంటే ప్రభుత్వ జీవోలు ఇక మీదట ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాషలో కూడా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం చాలా హర్షణీయం. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉంది. దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో 90% పైగా ప్రజలు తెలుగులో మాట్లాడతారు. అటువంటి రాష్ట్రంలో ఇంతవరకు ప్రభుత్వ జీవోలు తెలుగులో అందుబాటులో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ఎందుకంటే ప్రభుత్వ పాలనలో జీవోలు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. అటువంటి జీవోలు అందరికీ అర్థమయ్యే భాషలో, తెలుగు భాషలో, మాతృభాషలో లేకపోవడం అనేది చాలా గర్హనీయం. ఏది ఏమైనా ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. ఇది తెలుగు భాషాభివృద్ధికి ఒక ముందడుగని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అదే సమయంలో ఇంకా 3 నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటి, గతంలో వైకాపా ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన జీవో 85ను వెంటనే ఉపసంహరించుకోవాలి. పాఠశాల విద్యలో అటు ఆంగ్ల మాధ్యమాన్ని, ఇటు తెలుగు మాధ్యమాన్ని రెండింటినీ కొనసాగించాలి. ఏ మాధ్యమంలో చదవాలనేది అది విద్యార్థికి, వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టాలి. మూడవది, తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు విద్యా ఉద్యోగాలలో 3 నుండి 5% అదనపు మార్కులు వేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్, సినీ నిర్మాత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖలో జరిగిన అసోసియేషన్ 3వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, టార్గెట్ బాల్ క్రీడకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తామని చెప్పారు. పాఠశాల స్థాయిలో టార్గెట్ బాల్ క్రీడను తీసుకువెళ్తామని, ఈ ఏడాది మార్చిలో విశాఖలో జాతీయ స్థాయి టార్గెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత సక్రమ మార్గంలో పయనించేందుకు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ తరపున క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ్ శర్మ, రాష్ట్ర కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపయోగపడతాయి. మరి అలాంటి క్రీడల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ లైఫ్ చూడండి.
నార్మల్గా ఉండే వాళ్ళ లైఫ్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. క్రీడల వల్ల ఏమవుతుందంటే వాళ్ళ టోటల్ మైండ్ సెట్ అంతా ఆ క్రీడల మీద, ఆ రోజున్న ఆ గేమ్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. ఆ గేమ్ అయిపోయిన తర్వాత మెమరీస్, గెలిచామా ఓడామా, మనం ఎలా ఆడాం అనే దాని మీద కొంత ఆలోచన అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన పక్కదారి పట్టడానికి ఆస్కారం అనేది ఉండదు. అది ఎనీ గేమ్ ఏదైనా కానీ. మరి అలాంటి గేమ్స్కి మీరు సపోర్ట్గా ఉండాలని చెప్పి అనగానే ఆల్రెడీ ఈరోజు క్రికెట్ తరఫున మేము ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక ఉపకార్ కప్ అని చెప్పి సీజన్ 1, సీజన్ 2 కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ మహాసభలు కాకినాడలో ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరిగే ఈ సభలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి సుమారు 10,000 మంది టీచర్లు హాజరయ్యారు. యూటీఎఫ్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న ఈ మహాసభలో ప్రస్తుతం విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పేదలకు ప్రభుత్వ విద్యారంగంలో ప్రైవేటీకరణ మొదలైన అంశాలపై విస్తృతంగా చర్చలు జరుగుతాయి. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోరుతూ ఈ మహాసభలలో చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటినా విద్యారంగంలో అవసరమైన మార్పులు ఇంకా సమగ్రంగా జరగలేదని, అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన ఆర్థిక బకాయిలను త్వరగా ఇచ్చేలా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ అంశాలపై చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదికను అందజేసేందుకు యూటీఎఫ్ నిర్ణయించిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఫ్లోర్ లీడర్ కెఎస్ లక్ష్మణరావు తెలియజేశారు. నేను కెఎస్ లక్ష్మణరావు, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ శాసన మండలిలో పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ని. ఈరోజు 5, 6, 7, 8 తేదీల్లో కాకినాడ మహానగరంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభ జరుగుతుంది. విద్యారంగంలో సామాజిక న్యాయం పరిస్థితి ఏమిటి, ఇవాళ ఈ ప్రైవేటీకరణని ఏ విధంగా వ్యతిరేకించాలి మొదలైన అంశాలు ఈ మహాసభలో చర్చించబోతామని, అలాగే కొత్తగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. విద్యారంగం పట్ల ఇంతవరకు వాళ్ళ వైఖరిని వెల్లడించలేదు. లోకేష్ బాబు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యారంగం ముఖ్యంగా పాఠశాల విద్య సమగ్రమైనటువంటి నిర్ణయాలు ఏమి చేయబోతున్నాం అనేది ఇంతవరకు వాళ్ళకి స్పష్టం లేదు. అది స్పష్టంగా ప్రకటించాలని కోరుతున్నాం. సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్టా రాగమయ్యి కల్లూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలను తనిఖీ చేశారు. అకస్మాత్తుగా తనిఖీలో భాగంగా ఆమె హాస్టల్ పరిసరాలను, హాస్టల్ రూమ్స్, టాయిలెట్స్, త్రాగునీరు, మధ్యాహ్న భోజనం మొదలైన వాటిని స్వయంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి హాస్టల్లోని పరిస్థితులను, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైనా పేదవారికి ఒరిగిందేమీ లేదని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వ పాలనపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 7 నెలల్లో 1,12,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపిందని ఆరోపించారు. దీని ద్వారా పేదవారికి ఏ ప్రయోజనం చేకూరలేదన్నారు. ఈ మొత్తాన్ని అభివృద్ధి పథకాలకు కానీ, సంక్షేమ పథకాలకు కానీ ఖర్చు చేయలేదని, ఈ డబ్బు ఏం చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పుపుచ్చుకునేందుకు తమ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. స్కీమ్స్ కానీ మీరు రూపాయి కేటాయించకుండా డబ్బంతా ఏం చేస్తున్నట్టు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం. 2024 వెళ్ళిపోయింది, 2025 వచ్చేసింది. మరో 2 మాసాలు పోతే మార్చి 12 వచ్చేస్తే, మార్చి 16 వచ్చేస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి సంవత్సరం అయిపోద్ది. ఇంకో 2 నెలలు పోతే, అంటే ఇంకా సంవత్సరం అయిపోయినా ఇంకా అలాగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ నామ స్మరణం. మీరు చేయదలుచుకునేది ఏంటో, చెప్పదలుచుకునేది ఏంటో, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చేయదలుచుకునేది ఏంటో, మీరు వచ్చిన తర్వాత సాధించింది ఏంటో అది చెప్పడం మానేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా నోటుకొచ్చినట్టు చాలా విషయాలు మాట్లాడిన ఆ విషయాల జోలికి నేను వెళ్ళను. కానీ 7 నెలల్లో 1,12,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏ ఒక్క రూపాయి పేదవాడి సంక్షేమానికి ఖర్చు పెట్టకుండా ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులకు కానీ లేదా చేయాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మీరు రూపాయి కేటాయించకుండా డబ్బంతా ఏం చేస్తున్నట్టు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం. 2024 వెళ్ళిపోయింది, 2025 వచ్చేసింది. ఈ రైల్వే జోను, ఈ బల్క్ డ్రగ్ పార్కు, గ్రీన్ హైడ్రోజన్ హబ్,
ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి దానికి మీరు చప్పట్లు కొట్టి మీరేదో ఘనత సాధించినట్టు గొప్పలు చెప్పుకొని చెప్పండి. ఇందులో కూడా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్టులకే రేపు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పండి. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతంలో గత 4 రోజుల నుండి తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవటమే కాక చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు బయట అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. సాయంత్రం 4 గంటలు అయ్యేసరికి చలి పెరిగిపోతుండటంతో చలి తీవ్రతకు తట్టుకోలేక చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు గజగజ వణుకుతున్నారు. దట్టమైన పొగమంచు ఉదయం 10 గంటలైనా వేడకపోవడంతో వాహనదారులకు రహదారులు కనిపించడం లేదు. పట్ట పగలు కూడా వాహనాలకు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తుంది. ఓ పక్క చలి తీవ్రత, మరో ప్రక్క దట్టమైన పొగమంచు వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు తమ విధులకు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. చలి తీవ్రత పెరగడంతో ఉపశమనం పొందేందుకు ఊలు దుస్తులు, రగ్గుల సహాయంతో చలి నుండి రక్షించుకునేందుకు ఇక్కడ ప్రజలు ప్రయత్నిస్తున్నారు. మరో ప్రక్క చలి తీవ్రతకు శ్వాసకోశ వ్యాధులతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.